ఎడారిలో సెలయేర్లు. మార్చి 3. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. మార్కు సువార్త 9:26. దురాత్మ చివరిదాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్ళదు. మనం కూడా సరదాగా కాలక్షేపం చేయటం మూలాన ఎలాంటి ఆత్మీయమైన మేలును పొందలేము. కానీ యుద్ధరంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావలసిన దాన్ని దక్కించుకోగలం. ఆత్మీయంగా కూడా ఇదే వర్తిస్తుంది. ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఆశించిన ప్రతి విషయంలోనూ రక్తాన్ని కార్చవలసి ఉంది. నెమ్మదిగా వాదిస్తే సాతాను పారిపోడు, దారికి అడ్డంగా పరుచుకొని నిలబడే ఉంటాడు. మనం కన్నీళ్ళు, రక్తం కార్చి మన దారిని సుగమం చేసుకోవాలి. ఇది మనం గుర్తుంచుకోలేకపోతే మనకున్న ఇతర భారాలకి ఈ అజ్ఞాన భారాన్ని చేర్చుకున్న వాళ్ళమవుతాము. మనం తిరిగి పుట్టింది శిశు సంరక్షణ కేంద్రాల్లోని మెత్తని పట్టుపరుపులలో పడుకోవటానికి కాదు, ఆరుబయట నిలబడి తుఫాను తాకిడిని తట్టుకోవటానికే. దాని బీభత్సంలో నుంచి మన శక్తిని జుర్రుకోవటానికే మనం క్రీస్తులో మళ్ళీ జన్మించాం. ఘోర శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చెరసాల, ఖడ్గం, అగ్నిగుండం అన్నిటికీ ఎదురు నిలిచిన మన తండ్రుల విశ్వాసం ఈ మాటలు వింటే మనకెంత గర్వం. మన తండ్రుల విశ్వాసం పరిశుద్ధ విశ్వాసం. దానికి వారసులమవుదాం. చీకటి కొట్టుల్లో గొలుసులతో కట్టారు వాళ్ళని కానీ వాళ్ళ మనసులు, ఆత్మలు స్వతంత్రాలే. వారి సంతానం అదే దారిన వెళ్ళగలిగితే ఎంత మేలు, అది వాళ్ళకెంత క్షేమం. ఆమెన్.